ఎవరు సియోను స్వతంత్రించుకుంటారు అంటే ఎవరైతే దేవుని సేవిస్తున్నారో, ఆయన ఆరాధిస్తున్నారో, ఆయన స్తుతిస్తున్నారో వారు సియోను స్వతంత్రించుకుంటున్నారు. నీకు తెలుసా, దేవుడు నీ కొరకు శ్రేష్టమైన పట్టణాన్ని దేవుడు నీ కోసం సిద్ధపరిచారు. నువ్వు దాన్ని స్వతంత్రించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఆయన సేవించే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు ఎంతగా దేవుని సేవిస్తున్నాం, ఆయన ఎంతగా ఆరాధించగలుగుతున్నాం. క్రైస్తవ ప్రపంచంలో మనందరికీ తెలిసిన చక్కని పాట నిన్నే సేవింతును నిన్నే సేవింతునని అనేక సంఘాల్లో ప్రైజ్ అండ్ వర్షిప్ టైంలో దేవుని ఆరాధించడానికి ఆ పాట పాడుతూ ఉంటారు. నిన్నే సేవిస్తాను ప్రభు అని. అయితే కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆదివారం మాత్రమే దేవుని సేవించినట్లుగా, లేదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మాత్రమే దేవుని ఆరాధించినట్లుగా, కొంతమంది పుట్టినరోజులు వచ్చినప్పుడు మాత్రమే దేవుని స్తుతించి ఆరాధించేవారు ఉన్నారు. లేదా ఏదన్నా మేలు జరిగినప్పుడే దేవుని సేవించే అనుభవాలు కొంతమందిలో కనబడుతున్నాయి. కానీ మనము నిత్యము దేవుని సేవించువారై ఉండాలి. భయభక్తులతో ఆయన సేవించాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.